Hello friends, welcome to Surya Journal. This is Surya Kumari, the senior journalist writer. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. భగభగ మండుతున్న భోగి మంటల్లో ఆవు పేడతో తయారు చేసిన చిట్టి పిడకలను పిల్లలతో మంటల్లో వేయించి అగ్నిదేవుడికి నమస్కరిస్తారు. ఇందులోనూ ఆరోగ్య రహస్యం దాగి ఉంది. ఆవు పేడతో తయారు చేసిన పిడకలు మంటల్లో కాలిన తర్వాత చుట్టుపక్కల ఉండే చెడు బాక్టీరియా తొలగిపోతుందని చెబుతారు. అలా మొదలైన 3 రోజుల తెలుగువారి పెద్ద పండగ ముచ్చట్లు చూసేద్దాం పదండి. రైతన్న కంటి వెలుగులే సంక్రాంతి పండగ. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కుప్పనూర్పుల తర్వాత ఇంటికి చేరిన ధాన్య సిరిని చూసి తాను పడిన కష్టం అంతా మరిచిపోతాడు. ధాన్యలక్ష్మి రాకతో ఇంటికి పండగ వస్తుంది. అనాదిగా ఆంధ్రుల పెద్ద పండగ అంటే సంక్రాంతి మాత్రమే గుర్తుకు వస్తుంది. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో ఎక్కువగా వరి పంట పండిస్తారు. అందుకే తూర్పుగోదావరి జిల్లాను ధాన్యాగారంగా పిలుస్తారు. గ్రామాల్లో పచ్చని వరి కంకులతో ఇంటిని అలంకరించి పశు పక్ష్యాదులకు సైతం ఆహారాన్ని అందిస్తారు. ఊరంతా 3 రోజుల సంక్రాంతి పండుగను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ప్రత్యేకించి ఈ సందడి గ్రామాల్లో చూసి తీరాల్సిందే. ధనుర్మాసం మొదలైన నాటి నుంచి ప్రతి ఇంటి ముంగిట అందమైన రంగవల్లికలు కనువిందు చేస్తాయి. సంక్రాంతి 3 రోజులు ఒకరితో ఒకరు పోటీ పడుతూ ఇంటిని ముగ్గులతో అందంగా అలంకరిస్తారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే కూతుళ్ళు, అల్లుళ్ళు, బంధువులతో ప్రతి ఇల్లు సందడిగా మారుతుంది. 10 రోజుల ముందు నుంచే వారి కోసం సాంప్రదాయ పిండి వంటలు తయారు చేస్తారు. సంక్రాంతి అంటేనే సున్నుండలకు ప్రత్యేకం. ఘుమఘుమలాడే కమ్మని నేతితో తయారైన సున్నుండలు, వరిపిండి బెల్లంతో తయారు చేసే అరిసెలు, జంతికలు, కారపూస, చెక్కవడలు వంటి నిల్వ వంటలు ముందే సిద్ధం చేసుకుంటారు. ఇక అసలైన సంక్రాంతి మొదలయ్యే వేళ తొలి రోజు భోగి పండుగ భగభగలాడే మంటలతో ఆరంభిస్తారు. చలిని తట్టుకునేందుకు మంట చుట్టూ చేరి కబుర్లు చెప్పుకుంటూ అల్లరితో మొదలైన భోగి తలంటి స్నానం, కొత్త బట్టలు, ఇంటికి వచ్చే బిచ్చగాళ్లకు ధర్మం చేయడం, గంగిరెద్దుల సందడి, ఎక్కడెక్కడి నుంచో వచ్చిన స్నేహితులను కలవడం అదో మధురమైన అనుభూతి కలిగిస్తుంది. ఆ గుణమే పండగ పరమార్థం. పండగలు ఏవైనా సేవా గుణమే పరమార్థం కలిగిస్తాయి. సంక్రాంతి పండగ 3 రోజులు ఒక్కో రోజు ఒక్కో రకమైన సేవ చేస్తారు. భోగి పండుగ రోజు ఊరు లేని నిరుపేదలు ప్రతి ఇంటికి బుట్ట పట్టుకుని వస్తారు. అలా వచ్చిన వారందరికీ ఇంట్లో తయారు చేసిన పిండి వంటలు, డబ్బులు ఇస్తారు. మకర సంక్రాంతిని పెద్ద పండుగగా పిలుస్తారు. ఆ రోజు పితృదేవతలకు తర్పణం వదలడం, జంగమ దేవరకు శక్తి కొలది దానం చేస్తారు. పెద్దలను గుర్తు చేసుకుంటూ బ్రాహ్మణులకు పండ్లు, వస్త్రదానం నిర్వహిస్తారు. ఇక కనుమ రోజు మాత్రం అమ్మవారికి నైవేద్యం సమర్పించి నిరుపేదలకు ఆహారం అందిస్తారు. కొత్తల్లుళ్ళకు చేసే మర్యాదల గురించి వర్ణించేందుకు మాటలు రావు. కొత్త బట్టలు, కానుకలు, పిండి వంటలతో భోజనం, నేను తినలేని బాబోయ్ అంటూ పరిగెత్తేలా మర్యాదలతో భయపెట్టడం గోదావరి జిల్లాల సాంప్రదాయం.